ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కౌశికి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? మీటింగ్కి వెళ్ళలేదా? అయ్యో వదినా, నిద్ర లేవలేదా? ఇప్పుడే నువ్వు చాలా పంక్చువల్, చాలా ప్రొఫెషనల్ అని చెప్తున్నా. ఏం వదినా, నాలాగే మీకు కూడా ఒంట్లో బద్ధకం ఎక్కువైందా ఏంటి? ఆహా, పర్వాలేదులే వదినా. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. కానీ ఇవాళ చాలా అర్జెంట్ మీటింగ్ అంట కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. నిషిక, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నీతో ఆర్గ్యూ చేసే టైం నాకు లేదు. ఓకే వదినా, మీరు చెప్పారుగా, నేను సైలెంట్గా ఉంటాను. బాబాయ్, నేను 4కి అలారం పెట్టాను బాబాయ్, కానీ అలారం 9కి మోగింది. అలారం 9కి మోగింది. అలారం 9కి మోగింది. అలారం 9కి మోగింది. అంటే నిషి నైట్ అలారం మార్చడానికి వదిన రూమ్కి వెళ్ళినట్టుంది. అప్పుడే నాకు కనిపించింది. నువ్వు నన్ను ఇక్కడ చూసి ఎవరికి చెప్పకు. నిషి, తులసి కోట దగ్గర దీపం పెట్టడం మర్చిపోయావు. రా. అరే ఇప్పుడెందుకు? రా ఒకసారి. నువ్వేమైనా 4కి అలారం పెట్టకపోయి 9కి పెట్టావేమో కౌశికి. లేదు బాబాయ్, 1కి 2 సార్లు చెక్ చేశాను. ఎవరో మార్చినట్టున్నారో. మన ఇంట్లో నీ రూమ్లోకి వచ్చి ఎవరు మారుస్తారక్కా? అది కూడా కరెక్టే కదా. నిషికి ఏమైనా మార్చుండాదా? అందుకే జగదాత్రి నిషికని పక్కకు తీసుకుపోయి ఉండాదా ఏంది? నీకేమైనా పిచ్చా? దీపం అనుకుంటూ పక్కకు లాక్కొచ్చావు. పిచ్చి నీకు పట్టింది. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? లేదా నీ బుర్రతో పాటు ఆలోచనలు కూడా పుట్టింట్లో వదిలేసి వచ్చావా? ఏ ఏంటి, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? చేసావు. నువ్వే తప్పు చేసావు. ఆ తప్పు ఇప్పుడు అందరి ముందు బయటపడితే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఏ నేను తప్పు చేయడం ఏంటి? పొద్దున్న ఏమైనా తలలో పురుగు తిరుగుతుందా? నాకు కాదు, నీ తలలో తిరుగుతుంది. అందుకే కదా కౌశికి వదిన అలారం టైం మార్చు. ఏ నేను మార్చడం ఏంటి? ఇంకా బుకాయించాలని చూడకు నిషి. అందుకే కదా రాత్రి నువ్వు కౌశికి వదిన రూమ్ దగ్గర నాకు కనిపించావు. అప్పుడు నేను అడిగితే ఏదేదో చెప్పావు. ఏ నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేనేమీ అలారం మార్చలేదు. నిజం చెప్పు నిషి, అలారం మార్చింది నువ్వే కదా? ఇది మరీ బాగుంది. ఆవిడేదో చూసుకోకుండా 4కి బదులు 9కి పెట్టేసుకుంది. ఆవిడ అలారం మార్చాల్సిన అవసరం నాకేంటి? నీకే ఉంది, మినిస్టర్ని కలవకుండా చేయడానికి. ఆ కాంట్రాక్ట్ రాకపోతే అది వదిన నిర్లక్ష్యం వల్లే పోయిందని ఇంట్లో అందరి ముందు నువ్వు వదిన్ని నిలబెట్టడానికి. పర్ఫెక్షనిస్ట్ అయిన కౌశికి రేపు టైంకి నిద్రలు ఇవ్వకపోవటం వల్ల ఒక పెద్ద కాంట్రాక్ట్ ని చేతులారా పోగొట్టుకుంటుంది. నేనేమనుకున్నానో అంత కరెక్ట్ గా ఇది ఎలా చెప్పగలుగుతుంది? చెప్పు నిషి. ఏయ్, నీకు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. వెళ్ళు. నిషిక, అలారంలో టైం మార్చింది నువ్వేనా? నీతోనే మాట్లాడుతున్నాను. టైం మార్చింది నువ్వేనా? చెప్పు. చూడమ్మా, ఇద్దరు కలిసి అలారంలో టైం నేనే మార్చానని నా పైన నింద వేసి నన్ను తిడుతున్నారు. ఏ జగదాత్రి, ఒళ్ళేలా ఉందే? నిషికి టైం మార్చాల్సిన అవసరం ఏముంది?
అవునమ్మి కౌశికి, నువ్వే ఆలోచించు. నిషిక ఎందుకు మారుస్తారు చెప్పు? నిషిక, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, అమ్మ మీద ఒట్టేసి చెప్పు, మీద ఒట్టేసి చెప్పు, మీద ఒట్టేసి చెప్పు. నువ్వు రాత్రి నా రూమ్కొచ్చి అలారంలో టైం మార్చలేదని నిషి, పిన్ని మీద ఒట్టుంది. ప్లీజ్ అబద్ధం చెప్పకు. అమ్మే, నిషికకి రొంత కోపం ఎక్కువే గాని ఇలాంటి పని చేయదమ్మి. నా మాట నమ్మో. అదే మాట కొట్టేసి చెప్పమనండి పిన్ని. నమ్ముతాను. నిషి, అయితే అక్క చెప్పింది నిజమా? అలారంలో టైం నువ్వే మార్చావా? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? తెలుస్తుందా? నా మీదున్న కోపంతో నన్ను సాధించాలని అలారంలో టైం మారుస్తావా? దీనివల్ల మన కంపెనీకి ఎంత లాసో నీకు అర్థమవుతుందా? టైం సెన్సే లేదని మళ్ళీ గవర్నమెంట్ మన కంపెనీ కాంట్రాక్ట్ ని కన్సిడరే చెయ్యదు. నీకు అది అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుందిలే? నువ్వేమైనా కంపెనీ కోసం కష్టపడ్డావా? నిద్రలేని రాత్రులు గడిపావా? లేక కంపెనీ కోసం సర్వం పణంగా పెట్టావా తెలియడానికి? నీలాగా సొంతింటికి గోతులు తవ్వే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. నీ ఈర్ష్య వల్ల ఇన్నాళ్ల మా కష్టం, మా కుటుంబ పరువు పోతుందంటే చూస్తూ కూర్చోలేను. తక్షణమే నువ్వు నీ భర్త ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.